హరే కృష్ణ అందరికీ. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దర్శనం తర్వాత మరి ఏ ఇతర దేవాలయాలకి దర్శనానికి ఎందుకు వెళ్ళకూడదు అనేది లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ప్లీజ్ స్కిప్ చేయమాకండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ వీడియోస్ చేస్తున్నాను. అయితే పుణ్యక్షేత్రాలు ఎన్నున్నప్పటికీ కాళహస్తి పుణ్యక్షేత్రం అనేది చాలా పవిత్రమైనదండి. ఎందుకంటే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం రాహుకేతువులకు చాలా ప్రసిద్ధి చెందింది. అంటే మనందరం కూడా రాహుకేతు పూజ కోసం మాత్రమే ఈ క్షేత్రానికి వెళ్ళకూడదండి. ఎందుకంటే మన పంచభూత లింగాలలో ఒక్కటైన వాయులింగమే మనం దర్శించుకునే ఈ శ్రీకాళహస్తీశ్వర లింగం. అయితే ఇక్కడికి రావాలి అంటే చాలా రాసి పెట్టుండాలండి. ఎందుకంటే మనం చాలాసార్లు తిరుపతి వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళలేకపోతూ ఉంటాము. టైం అవ్వచ్చు, లేకపోతే మీరు అనుకున్న పనులు కావచ్చు, లేకపోతే మీకు వేరే బిజీ షెడ్యూల్స్ అయి ఉండొచ్చు. అక్కడికి కొన్నిసార్లు మనం వెళ్ళలేకపోతాం పక్కనే ఉన్నప్పటికీ కూడా. అందుకనే దానికి వెళ్ళాలి అంటే మనకి దేవుడు పిలిపించుకోవాలండి మనల్ని, లేదా మనకి ఆ అదృష్టం అనేది ఉండాలి. అయితే మన కొన్ని పురాణాల్లో మనకి ఏమని ఉందంటే, ఎవరైతే అంటే మనం కానీ మన పిల్లలు కానీ లేకపోతే మన తాత ముత్తాతలో వారికి కనుక వారి జాతకం తెలియకపోతే, వారి నక్షత్రం, వాళ్ళ తిథులు ఎప్పుడు పుట్టారు ఏంటి అనే వాళ్ళకి తెలియకపోతే, వారికి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఏంటి అనేది తెలియనప్పుడు మనం ఈ పుణ్యక్షేత్రానికి దర్శించినంత మాత్రాన అంటే వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రానే మనకి ఇవన్నీ కూడా తొలగిపోతాయంట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా రాహుకేతు పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అక్కడ మన సుబ్రహ్మణ్య స్వామికి సర్పదోషాలు ఇట్లాంటి ఏమున్నా సరే కూడా అక్కడ మన పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే మనందరూ ఏంటంటే కేవలం ఈ రాహుకేతు పూజల కోసం మాత్రమే ఇప్పుడు వెళ్తున్నారండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ కానీ లేకపోతే ఎవరైతే కూడా ఇలాంటివి ఉంటే మాత్రమే వెళ్తున్నారు. కానీ మన పురాణాల్లో ఎలా ఉందంటే, ఆ క్షేత్రంలో ఉన్న శివుణ్ణి దర్శించినంత మాత్రాన్ని ఇవన్నీ తొలగిపోతాయని చెప్పారు. అక్కడికి వెళ్ళి రాహుకేతు పూజలు మాత్రమే చేయించుకుంటే కాదండి. అక్కడ మనకి శివుడు అంటే ఏంటండి, ఆదియు అంతయు కూడా మొత్తం ఆయనే. కింద ఆయనే, పైన ఎక్కడ ఆయనకి ఆది తెలియదు, ఆయనకి అంతం అనేది లేదు. అయితే ఇలాంటి శివుడు ఇక్కడ వాయులింగంగా ఉండడం, ఆయన చుట్టూతా ఈ రాహుకేతువులు కానీ లేకపోతే అన్ని గ్రహాలు కూడా ఆయనకి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటాయండి. ఆయన ఆ క్షేత్రానికి దర్శించినంత మాత్రానే మనకి ఎలాంటి గ్రహదోషాలున్నా, ఎలాంటి సర్పదోషాలున్నా అన్నీ కూడా నివారించబడతాయి అనేది మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. అయితే మనందరం కూడా ఏం చేస్తున్నామంటే కేవలం ఈ రాహుకేతు పూజల కోసమే వెళ్తున్నాము. అక్కడ నన్ను క్షమించాలండి, అంటే గుడిలో జరిగేది నేను వెళ్ళినప్పుడు చూసింది మీకు చెప్తున్నాను తప్ప నా సొంతంగా నేను ఏది కూడా కల్పించి చెప్పట్లేదు. అయితే మన పురాణాల ప్రకారం అయితే ఆ దర్శనాన్ని, అంటే ఆ దేవుణ్ణి దర్శించినంత మాత్రాన, ఆయన పూజ చేసినంత మాత్రాన్నే మనకి ఈ దోషాలన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. మహాశివుడు ఎవరండి? గ్రహాలకి అన్నిటికీ కూడా అధిపతి ఆయనే అధిపతి అయినప్పుడు అక్కడికి వెళ్ళి విడిగా రాహుకేతు పూజలు చేయించుకోవాలని ఏమి రూల్ రెగ్యులేషన్స్ ఏం లేవండి. ఆయన దర్శిస్తే, ఆయనకి పూజ చేస్తే, ఆయన్ని స్మరించుకుంటే, ఓం నమ శివాయ అని అక్కడ మీరు స్మరించుకుంటే, మీ యొక్క బాధలు ఏంటనే మీరు ఆయనకు చెప్పుకుంటే, ప్రతి ఒక్క గ్రహము లేదా మీకు ఉండే అక్కడ శనీశ్వర ప్రతి ఒక్క అన్నీ కూడా మీకు రాహుకేతువులు అందరూ కూడా మీకు అనుగ్రహిస్తారు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే స్టోరీ, ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్క గ్రహము కానీ లేకపోతే ప్రతి ఒక్క నవగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా శివుడికి అనుకూలంగా బద్దులు అయి ఉంటారండి. అందుకనే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించినంత మాత్రానే మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోతాయని చెప్పి మనకు పూర్వీకులు ఎప్పుడోనే చెప్పారు. సో వెళ్ళండి, దర్శనంకి వెళ్ళండి, రాహుకేతు పూజలు చేయించుకోండి. అయితే మహాశివుడే అన్నిట్లకి అధిపతి అయినప్పుడు ఈ గ్రహాలన్నీ మనల్ని ఏం చేస్తాయండి? గ్రహాలన్నీ కూడా శివునికి బద్దులై ఉంటారన్నమాట. అందుకని ఈ క్షేత్రంలో ప్రవేశించినంత మాత్రాన్నే మనకి ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ కూడా నివారించబడతాయి అనేది మనకి పూర్వమే మన పూర్వీకులు దీన్ని ఎప్పుడో చెప్పి ఉన్నారు. అయితే ఈ క్షేత్రం దర్శనం తర్వాత మరొక పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్ళకూడదు అనేది నేను మీకు చెప్తున్నాను. అయితే శ్రీకాళహస్తిలో ఉన్నది పంచభూతాల్లో ఒకలైన వాయులింగం కాబట్టి ఆ స్పర్శ, ఆ వాయువు తగిలినంత మాత్రాన్నే మనం అన్నీ కూడా, అంటే మనకున్న పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని, అందుకని ఇక్కడ నుంచి వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్తే అవన్నీ తొలగిపోవని చెప్పి మనకి ఎప్పటి నుంచో పెద్దలు చెప్తూ వచ్చారు. అయితే మరొక బలమైన కారణం ఏమిటి అంటే, ఎందుకు ఈ గుడి దర్శనం తర్వాత వేరే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళకూడదు అనేది ఏంటంటే, వేరే దేవుళ్ళకి గ్రహ ప్రభావాలు కానీ శని ప్రభావాలు కానీ ఉంటాయండి. కానీ మహాశివుడికి అట్లాంటి ప్రభావాలు ఏమీ ఉండవు. అందుకనే గ్రహణాల సమయంలో కూడా, చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మనకి
శ్రీకాళహస్తిలోని పుణ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కానీ వేరే పుణ్యక్షేత్రాల్లో గ్రహణం సమయంలో గుడిని మూసివేసి గ్రహణం సమయం ముగిసిన తర్వాత మిగతా దేవాలయాలన్నీ కూడా సంప్రోక్షణ చేసి అప్పుడు పూజలు చేస్తూ ఉంటారు. ఈ కారణం చేతనే ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో దర్శనం అనంతరం మన రాహుకేతు పూజలు కానీ లేకపోతే మన యొక్క దోషాలన్నీ కూడా నివారించబడతాయి. కాబట్టి ఆయన వాయువు తగిలినంత మాత్రానే, ఆయన దర్శనం ఆయన చూసినంత మాత్రానే మనకి ఇవన్నీ నివారించబడతాయి. కాబట్టి మనం తర్వాత ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళకూడదని చెప్పి మనకు అక్కడ ఉండే పూజారులందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈ కారణం చేతనే శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరి ఏ పుణ్యక్షేత్రానికి మరి ఏ దర్శనానికి వెళ్ళకూడదని చెప్తారు. అందుకని ఎవరింటికి కూడా వెళ్ళకూడదండి, డైరెక్ట్గా మీరు మీ ఇంటికి చేరుకుంటే అంతా మంచి జరుగుతుందని పూజారులు చెప్తూ ఉంటారు. ఇదేనండి దీని వెనకాల ఉన్న ఒక రహస్యం.